అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం క్వెషన్ నంబర్ 33 ఏదైతే ఉందో ఎగ్జామ్‌లో మనకిచ్చేటటువంటి క్వెషన్ నంబర్ 33 ఫ్రేజల్ వెర్బ్స్ అండ్ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ వాటిని మనం చూస్తున్నాం. ఫ్రేజల్ వెర్బ్స్‌కి, ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌కి సంబంధించినటువంటి ట్రిక్‌ని మనం లాస్ట్‌లో చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఏందంటే ప్రతి ఫ్రేజల్ వెర్బ్, ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ యొక్క అర్థం తెలుసుకుంటాం. అట్లానే ఎగ్జామ్‌లో రాయాల్సినటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో అది మనం చూద్దాం. స్టే ఇన్. స్టే ఇన్ అంటే ఉండడం. ఇంట్లో ఉండు. స్టే ఇన్ అంటే ఇంట్లో ఉండడం. ఐ విల్ స్టే ఇన్ టుడే. అంటే నేను ఇంట్లోనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను అనేసి. కెప్ట్ బ్యాక్. కెప్ట్ బ్యాక్ అంటే వెనక్కి ఉంచేయడం. వెనకాపడం. నిలిపేయడం. హి వాస్ కెప్ట్ బ్యాక్ ఆఫ్టర్ క్లాస్. క్లాస్ తర్వాత అక్కడే ఉంచివేయబడ్డాడు. ఎక్కడికి పంపివేయబడలేదతను. తర్వాత కామ్ డౌన్ అంటే ప్రశాంతంగా ఉండు అని అర్థం. ప్లీజ్ కామ్ డౌన్. దయచేసి నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు అని. రన్ అవే అంటే పారిపోవడం. ద బాయ్ ర్యాన్ అవే అంటే ఆ బాలుడు ఏమయ్యాడంటే పారిపోయాడు. ఇంటి నుంచి పారిపోయాడు అట్లా. కాల్ అపాన్ అంటే వచ్చి మరి పిలిచి అవకాశం ఇవ్వడం. ద టీచర్ కాల్డ్ అపాన్ మీ అంటే ఏందర్థం? పిలిచి మరి అవకాశం ఇచ్చారంటారు కదా! అది. రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే భయంకరంగా వర్షం గొడవ. బకెట్‌ని బోర్లా చేస్తే ఎట్లా అయితే వర్షం పడిద్దో ఆ విధంగా పడ్డాం. కుక్కలు, పిల్లులు గొడవ ఆడుకున్నట్లుగా వర్షం పడ్డాం అనమాట. యువర్ హార్ట్ గోస్ ఔట్స్ టు సంబడీ అంటే ఎవరి బాధ పట్ల సానుభూతి కలిగి ఉండడం యువర్ హార్ట్ గోస్ ఔట్ టు సంబడీ అంటే. మై హార్ట్ గోస్ ఔట్ టు హిమ్ అంటే అతని పట్ల నాకు చాలా సానుభూతి ఉంది. సాఫ్ట్ కార్నర్ ఉంది అనేసి. కాట్ మై ఐ అంటే దృష్టిని ఆకర్షించడం. ద డ్రెస్ కాట్ మై ఐ. ఆ డ్రెస్ ఏదైతే ఉందో నా దృష్టిని ఆకర్షించింది. హ్యావ్ ఎనఫ్ అంటే సరిపడా కలిగి ఉండడం. ఐ హావ్ ఎనఫ్ మనీ. నాకు సరిపడంత డబ్బైతే ఉంది. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ అంటే నా గుండె లోతుల్లో నుంచి అంటామే అది. ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ మై హార్ట్. నా గుండె లోతుల్లో నుంచి నీకు ధన్యవాదాలు. బ్రేక్ సంబడీస్ హార్ట్ మనసు విరగ్గొట్టడం. మాటలతోనే మనసు విరగ్గొట్టేస్తారు. ఈ బ్రోక్ హర్ హార్ట్ అతను ఆమె గుండెని విరగ్గొట్టాడు. మనసుని విరగ్గొట్టాడని. ఎర్నింగ్ మై కీపింగ్ అంటే ఏదైతే డబ్బు సంపాదిస్తున్నానో దాంతో అలా బ్రతుకుని వెళ్ళదీయడం. జీవనం కొనసాగించడం. ఐఎమ్ ఎర్నింగ్ మై కీపింగ్. నేను ఎట్లానో నా ఏదైతే సంపాదన ఉందో దాంతో అట్లా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ప్లంజ్ ఇన్ అంటే దూకడం. పూర్తిగా నిమగ్నం అవ్వడం ఒక పనిలో. షీ ప్లంజ్డ్ ఇన్ వర్క్ అంటే పనిలో నిమగ్నం అయిపోయింది. ప్లంజ్ ఇన్ అంటే దూకడం అని యాక్చువల్‌గా. రన్ ఔట్ ఆఫ్ అంటే అయిపోవడం. ఐ రాన్ ఔట్ ఆఫ్ ఇంక్ అంటే ఇంక్ లేదు నా దగ్గర. అంటే పెన్ అయిపోయింది. ఐ రాన్ ఔట్ ఆఫ్ ఇంక్ అంటే పెన్. ఐ రాన్ ఔట్ ఆఫ్ పెట్రోల్ అంటే కార్‌లో పెట్రోల్ అయిపోయిందనుకో. కాబట్టి రన్ ఔట్ ఆఫ్ అంటే అది. అంతేగాని క్రికెట్‌లో రన్ ఔట్‌కి దీనికి సంబంధం లేదు. కీప్ మీ గోయింగ్ కొనసాగించేందుకు ప్రోత్సహించడం. ఇట్ కెప్ట్ మీ గోయింగ్. హోప్ కీప్స్ మీ గోయింగ్. ఆశ అనేది నన్ను అట్లా ముందుకు వెళ్ళేటట్లు చేస్తుంది. లుక్ ఆఫ్టర్ అంటే సంరక్షించడం. జాగ్రత్తగా చూసుకోవడం. షీ లుక్స్ ఆఫ్టర్ సిస్టర్. తన యొక్క సిస్టర్‌ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుందని. లుక్ ఇంటూ అంటే పరిశీలించడం, విచారించడం. విచారించడం. పోలీస్ విల్ లుక్ ఇంటూ ఇట్. పోలీసులు ఏం చేస్తారు? ఆ విషయాన్ని గురించి విచారిస్తారు, తెలుసుకుంటారు. ఫర్ ఏజెస్ అంటే చాలా కాలంగా. చాలా అంటే చాలా కాలంగా. ఐ వెయిటెడ్ ఫర్ ఏజెస్. ఈ రోజు కోసం నేను చాలా కాలంగా వెయిట్ చేస్తా అంటారు. ఐ వెయిటెడ్ ఫర్ ఏజెస్ ఫర్ దిస్ డే. అన్‌మైండ్‌ఫుల్ ఆఫ్ అంటే పట్టించుకోకపోవడం. అసలు అక్కడున్నాడని గాని ఏమి ఎట్లాంటి అసలు ఏమాత్రం పట్టించుకోకపోవడం అనమాట. దిస్ అన్‌మైండ్‌ఫుల్ ఆఫ్ డేంజర్. అపాయం ఉందని తెలుసు కానీ పట్టించుకోవట్ల. తర్వాత కాంట్ బ్రింగ్ మైసెల్ఫ్ టు అంటే ఐ కాంట్ బ్రింగ్ మైసెల్ఫ్ టు లైక్ మనసొప్పల. అబద్ధం చెప్పడానికి మనసొప్పల. ఐ కాంట్ బ్రింగ్ మైసెల్ఫ్ టు లై. నేను నాకు అబద్ధం చెప్పడానికి మనసొప్పల. హ్యాండ్ ఇన్ అంటే అప్పగించడం. చేతికివ్వడం. సబ్మిట్ యువర్ వర్క్ హ్యాండ్ ఇన్. అఫీషియల్‌గా నా చేతికి సబ్మిట్ చెయ్యి అని అర్థం. హ్యాండ్ ఇన్ అంటే ఏదైనా సబ్మిట్ చేయమంటే ఆఫీస్‌లో సబ్మిట్ చేస్తాం. కానీ ఇది అట్లా కాదు. చేతికివ్వడం అఫీషియల్‌గా. మేకప్ ఫర్ నష్టాన్ని పూడ్చడం. ఈ జనరల్‌గా మేకప్ ఉంటుంది గదా! ఏం చేస్తారు? తమకున్నటువంటి ముఖం మీద ఉన్న మొ ఏదైనా ముడతలని, చిన్నపాటి లోటుపాట్లని పూడుస్తుంటారు. దాన్ని మేకప్ అంటారు. మేకప్ చేయడం అంటారు. మేకప్ ఫర్ అంటే అదే. నష్టాన్ని పూడ్చడం. హార్డ్ వర్క్ మేక్స్ అప్ ఫర్ లాస్. ఏదైతే నష్టం జరిగిందో దాన్ని
కష్టం అనేది పూడుస్తుంది. లుక్ ఫర్ అంటే వెతకడం. ఐఎమ్ లుకింగ్ ఫర్ మై పెన్. నా పెన్ను కోసం చూస్తున్నా. లుక్ ఆఫ్టర్ ఉంది. లుక్ ఆఫ్టర్ అంటే ఏంది? సంరక్షించడం. సంరక్షించడం. రాంబుల్ ఆన్. రాంబుల్ ఆన్ అంటే ఏందంటే ఆపకుండా మాట్లాడటం. ఈ రాంబుల్ ఆన్. అసలు అంటే డొంక తిరుగుడుగా మాట్లాడడం. కావాల్సింది మాట్లాడడం కాదు. ఏదో మన తెలుగు భాషలో చాలా పదాలున్నాయి దీనికి. కానీ అది చెప్పడం అంత కరెక్ట్ పద్ధతి కాదు ఈ వీడియోలో. కానీ ఏందంటే మాట్లాడుతానే ఉంటాడు. రోజు మాట్లాడుతున్నాడంటారే అట్లా అన్నమాట. నాట్ టు లూజ్ హార్ట్. ధైర్యం కోల్పోవడం. నాట్ లూజ్ హార్ట్. ధైర్యాన్ని కోల్పోకూడదు. లూజ్ హార్ట్ అంటే ధైర్యాన్ని కోల్పోకూడదు. పుష్ టు అవర్ లిమిట్స్ అంటే అత్యంత ఒత్తిడికి గురి చేసి పని చేయించుకోవడం. టీచర్స్ ఆర్ పుష్ టు లిమిట్స్. టీచర్‌ని వీలైనంత ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తున్నారు. దే ఆర్ పుషింగ్ అవర్ లిమిట్స్. పుష్ టు అవర్ లిమిట్స్ అంటే అత్యంత ఒత్తిడికి గురి చేయడం. స్టూడెంట్స్ ఆర్ పుష్ టు లిమిట్స్. అధికారులు అఫీషియల్స్ ఆర్ పుషింగ్ టీచర్స్ టు దేర్ లిమిట్స్ అండ్ టీచర్స్ ఆర్ పుషింగ్ స్టూడెంట్స్ టు దేర్ లిమిట్స్. కాబట్టి లిమిట్ దాటి మరి వెళ్ళేటట్లుగా చేస్తున్నారు. అత్యంత ఒత్తిడికి గురి చేస్తున్నారు. క్వేకింగ్ ఇన్ బూట్స్ అంటే కాళ్ళు వణకడం అనమాట. బూట్లలో వణుకుతుంటాయి. మనకేమో తెలీదు ఎవడాడు వణుకుతున్న భయంతో వణికిపోవడం అనమాట. లాఫ్ అవర్ సెల్వ్స్ సిల్లీ. విపరీతంగా నవ్వడం. నవ్వి 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 నవ్వడం. విపరీతంగా నవ్వడం. వి లాఫ్డ్ అవర్ సెల్వ్స్ సిల్లీ. పిచ్చి పట్టినట్లు నవ్వడం. హ్యావ్ ఏ హార్ట్ ఆఫ్ స్టోన్ అంటే దయలేని వ్యక్తి. హీ హాజ్ ఏ హార్ట్ ఆఫ్ స్టోన్. వాడికి అసలు దయ కూడా లేదు. క్లోజ్ టు హార్ట్ లేకపోతే డియర్ టు ద హార్ట్. మై మదర్ ఈజ్ డియర్ టు మీ అంటే ఎంతో ప్రియమైన అని అర్థం. రీచ్ అవుట్ టు అంటే సాయం చేయడం. షీ రీచ్ అవుట్ టు మీ ఎవరు చేయనప్పుడు ఆమె నాకు సాయం చేసింది. గెట్ అలాంగ్ విత్ అంటే కలిసిమెలిసి ఉండడం. ఐ గెట్ అలాంగ్ విత్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్‌తో నేను కలిసిమెలిసి ఉంటాను. గెట్ ఆన్ అంటే ఎక్కడం. గెట్ ఆన్ ద బస్ అంటే బస్ ఎక్కడం. బ్రేక్ డౌన్ అంటే పని చేయకపోవడం. ద కార్ బ్రోక్ డౌన్ అంటే కారు ఆగిపోయింది పని చేయకుండా. బస్ బ్రోక్ డౌన్ అంటే బస్ ఆగిపోయింది పని చేయకుండా. మూవ్ అప్ అంటే పైకి ఎదగడం. పైకి ఎదగడాన్ని మూవ్ అప్ అంటారు. ఇలా పైకి ఎదుగుతూ ఉండడం. హైరార్కీలో కానివ్వండి, ప్రమోషన్‌లో కానివ్వండి. మనం కూడా క్లాసులు పైకి వెళ్తూ ఉంటాం. అది ఎదగడం. వి మూవ్డ్ అప్ టు 10th క్లాస్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫైండ్ అవుట్ అంటే కనుగొనడం. ఫైండ్ అవుట్ ద ట్రూత్. షైనింగ్ స్టార్స్‌కి సంబంధించింది. ఫైండ్ అవుట్ అంటే కనుక్కోవడం. రైజింగ్ స్టార్స్ అయినా నేర్చుకునే సామర్థ్యం ఉంటే నేర్చుకోవచ్చు. ఫైండ్ అవుట్ అంటే కనుక్కోవడం. ఫైండ్ అవుట్ ద ట్రూత్. కీప్ సమ్‌వన్ గోయింగ్ అంటే ముందుకు తీసుకెళ్ళడం. హోప్ కీప్స్ హిమ్ గోయింగ్. చెక్అవుట్ దిస్ బుక్ అంటే పరిశీలించడం. ఫ్లై ఇంటూ రేజ్ అంటే కోప్పడడం. భయంకరంగా కోప్పడడం. ఒక్కసారిగా కోపంతో ఎగిరి గంతులేయడం. హి ఫ్లూ ఇంటూ ఏ రేజ్. రన్ అవే ఫ్రమ్ పారిపోవడం, తప్పించుకోవడం. హి రాన్ అవే ఫ్రమ్ ఫియర్. భయంతో ఏం చేశాడంటే తప్పించుకున్నాడు. ఫ్లై ద కూప్ అంటే పారిపోవడం. ఒక ప్లేస్ నుంచి. ద బర్డ్ ఫ్లూ ద కూప్ ఒక ప్రదేశం నుంచి పారిపోయింది. గో అవుట్ అంటే బయటికి వెళ్ళడం, ఆరిపోవడం అనేటటువంటి అర్థాలు ఉన్నాయి. జనరల్‌గా గో అవుట్ అంటే బయటికెళ్ళు అని. కానీ గో అవుట్ అంటే ఆరిపోవడం అనమాట. లైట్స్ వెంట్ అవుట్ అంటే వీధి దీపాలు ఆరిపోయినాయి లేదా కొవ్వొత్తులన్నీ ఆరిపోయినాయి. ఫ్లై హై అంటే పైకి వెళ్ళడం, పై స్థాయికి చేరుకోవడం. ఆశలు పెట్టుకోవడం. డ్రీమ్ అండ్ ఫ్లై హై ఆశలు పెట్టుకోవడం. దాని ప్రకారం ప్రవర్తించడం. అంటే చదువుకోవడం. గొప్ప టార్గెట్ పెట్టుకుంటాం. దాని ప్రకారం ఏం చేస్తుంటాం? మనం ఆ టార్గెట్‌ని అచీవ్ చేయడానికి ముందుకెళ్తాం. గెట్ ఔట్ ఆఫ్ అంటే బయటపడడం. గెట్ ఔట్ ఆఫ్ మై హౌస్ నా ఇంటి నుంచి బయటికి పో. గెట్ ఔట్ ఆఫ్ ట్రబుల్ అపాయం నుంచి బయటికి రావడం. గ్యాంబుల్ ఆన్ అంటే ఆహ్, ఈ డోంట్ గ్యాంబుల్ ఆన్ లక్. అదృష్టం చేతిలో ఏది పెట్టొద్దు. చదవకుండా పాస్ అవుతాంలే. అదృష్టం చేతిలో పెట్టినట్టన్నమాట. డోంట్ గ్యాంబుల్ ఆన్ లక్. ఓకే. ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి. కాబట్టి గ్యాంబుల్ ఆన్ అంటే జూదం ఆడడం అనేది కూడా ఉంది. ఆశ పెట్టుకోవడం. ఇక్కడ జూదం ఆడడం లాంటిదే. అదృష్టం మీద ఆశ పెట్టుకోవడం అంటే జూదం లాంటిదే. ద జోక్ వాస్ ఆన్ హిమ్ అంటే నవ్వుల పాలు కావడం. ద జోక్ వాస్ ఆన్ హిమ్ ఆ జోక్ అనేది అతని మీద అనేసనమాట. నెక్స్ట్ హి హ్యాడ్ ఎనఫ్
అంటే హీ హాడ్ ఎనఫ్ ఆఫ్ పెయిన్. వాడికి ఏదైతే బాధ ఉందో అది చాలు. చాలా ఉందాడికి. ఈ కొత్తగా ఇదొకటి అవసరంలా. చాక్ అండ్ చీజ్. దే ఆర్ చాక్ అండ్ చీజ్ అంటే పూర్తిగా విభిన్నమైన వాళ్ళని. చాక్ అంటే ఏంది? మనం వాడేటటువంటి పీస్ ఆఫ్ చాక్ అనుకోండి. చీజ్ అంటే జున్ను. ఈ చీజ్ మళ్ళీ ఇయన్నీ ఉంటాయి. పాల ఉత్పత్తికి సంబంధించి. రెండిటికి కూడా సంబంధం ఉండదు. చాక్‌కి, చీజ్‌కి. కాబట్టి వాళ్ళు పూర్తిగా విభిన్నమైన వాళ్ళు. ఇదేమో పాల ఉత్పత్తి, ఇదేమో చాక్. పీస్ ఆఫ్ చాక్. కాబట్టి 2 డిఫరెంట్ ఐటెమ్స్. పూర్తిగా భిన్నమైన వాళ్ళనేసి. ఐ వాస్ టేకెన్ ఇన్ అంటే మోసపోయాను. ఐ వాస్ టేకెన్ ఇన్ లేకపోతే అర్థం చేసుకోవడం అట్లా. అంటే ఐ వాస్ టేకెన్ ఇన్ అంటే అర్థం చేసుకోవాలి. లేకపోతే మోసపోయానండి సందర్భానికి సంబంధించి. ఐసింగ్ ఆన్ ద కేక్ అంటే అదనపు ఆనందం. ప్రైజ్ వాస్ ఐసింగ్ ఆన్ ద కేక్. ఇది ఒక అదనపు ఆనందం అనమాట. ఐసింగ్ ఆన్ ద కేక్ అంటే. టేకప్. షీ టుక్ అప్ పెయింటింగ్ అంటే స్టార్ట్ చేసిందండి. ప్రారంభించడం. టేకప్ అంటే ప్రారంభించడం. షీ టుక్ అప్ పెయింటింగ్ అంటే పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేసింది. లాఫ్ అవర్ సెల్వ్స్ సిల్లీ. నవ్వి పిచ్చోళ్ళలాగా నవ్వడం. వి లాఫ్డ్ ఏ లాట్ అని అర్థం. వి లాఫ్డ్ అవర్ సెల్వ్స్ సిల్లీ అనేసి. గివ్ అవే అంటే ఇచ్చేయడం. హి గేవ్ అవే గిఫ్ట్స్. గిఫ్ట్స్‌ని ఇచ్చేసారు. అంటే ఇంక మళ్ళా తిరిగి ఇవ్వాల్సిన పని లేదండి. బ్రేకింగ్ ద ఐస్ అంటే సంకోచాన్ని వదిలిపెట్టడం. ఈ బ్రోక్ ద ఐస్ అప్పుడు దాకా ఏమనుకుంటారో అనుకొని అప్పుడే టోటల్‌గా బయటపడ్డాం అనమాట. ఏమనుకుంటే అది అనుకోని అని. కామ్ డౌన్ అంటే శాంతించడం. కామ్ డౌన్ నౌ. ప్లీజ్ కామ్ డౌన్. దయచేసి నువ్వు కామ్‌గా ఉండు. పుట్ ఔట్ అంటే ఆర్పివేయడం. పుట్ ఔట్ ద ఫైర్. గో ఔట్ అనేది చూసాం మనం. గో ఔట్ అన్నా ఆరిపోవడం. వాటంతట అవే ఆరిపోవడం గో ఔట్ అంటే. పుట్ ఔట్ అంటే మనం ఆర్పివేయడం. కాబట్టి లైట్ వెంట్ ఔట్ అంటే లైట్ ఏమైందని ఆరిపోయిందని. పుట్ ఔట్ అంటే ఆర్పివేయడం. కీప్ గోయింగ్ అంటే కొనసాగించడం. కష్టాలు రాని ఏదైనా రాని ముందుకు వెళ్తా ఉన్నాం. కీప్ గోయింగ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్ళిపోతా ఉండడం. పుట్ ఇన్ అంటే శ్రమ పెట్టడం. పుట్ ఇన్ హార్డ్ వర్క్ అంటే శ్రమ పడడం, కష్టపడడం. ఇవన్నీ ఇవ్వబడినటువంటి ఏవైతే ఉన్నాయో ఫ్రేజల్ వర్డ్స్ అండ్ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్. వీటిని మనం చూడండి చాలా సింపుల్‌గా ఇప్పుడు సపోజ్ ఇక్కడే ఉన్నాయనుకోండి. టేక్ అప్, లాఫ్ అవర్ సెల్వ్స్ సిల్లీ, గివ్ అవే ఓకేనా? బ్రేకింగ్ ద ఐస్ ఇలాంటివి ఇచ్చారనుకోండి రాయాలి. ఎలా ఇస్తారు? 33 క్వెషన్ గనక మనం చూసినట్లయితే మనకొక ఐడియా వస్తుంది. అదిగోండి ఇట్లా ఇస్తారు. ఫ్రేజల్ వర్డ్. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చంటే సింపుల్‌గా డోంట్ అనేటటువంటిది అంటే అసలు ఏం రాయడం కొంచెం వచ్చు అలాంటి వాళ్ళకి ఈ ఫ్రేజల్ వెర్బ్ కానీ, ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ గానీ మనం సింపుల్‌గా డోంట్ అనేటటువంటిది యాడ్ చేయడం గనక చేసి సపోజ్ డోంట్ టేక్ అప్ ఇది డోంట్ గనక ఇక్కడ పెట్టామనుకోండి. డోంట్ టేక్ అప్ అంటే ప్రారంభించొద్దని. ఇక్కడే డోంట్ పెట్టామనుకోండి సెంటెన్స్ రాయాలి గదా! దానికి చెప్తున్నాను. ట్రిక్ అనమాట. డోంట్ లాఫ్ అవర్ సెల్వ్స్ సిల్లీ లేకపోతే డోంట్ లాఫ్ యువర్ సెల్ఫ్ సిల్లీ. డోంట్ లాఫ్ సిల్లీ. ఏంది? నువ్వు తిక్కలుగా నవ్వొద్దు అనేసి. గివ్ అవే. డోంట్ గివ్ అవే. ఇవ్వొద్దు. సింపుల్‌గా అనమాట. అంటే దట్ ఈస్ ద ట్రిక్. కొంతమందికైనా ఈజీగా మనం డోంట్ బ్రేక్ ద ఐస్. డోంట్ బ్రేక్ ద ఐస్. సంకోచాన్ని ఉంచుకో. అంతే ఉంచుకో. ఈ పరిస్థితిలో కరెక్టే అన్నట్టుగా అనమాట. డోంట్ బ్రేక్ ద ఐస్ అని. కాబట్టి ఇట్లా డోంట్ అనేది ఒక్కటి యాడ్ చేసుకుంటే దేర్ ఆర్ 50% ఛాన్సెస్ ఉంటాయి రైట్ అవ్వడానికి. ఇదొక ట్రిక్. ఇంకోటి భయంకరమైన ట్రిక్ అనమాట. ఇది ఎవరికి చెప్పాలి అంటే అసలు పాస్ అవ్వడు. గ్యారంటీ లేదు. కానీ కొన్ని పేజీలు ఫిల్ చేస్తే లేకపోతే ఇప్పుడు 33వ ప్రశ్న ఎందుకు వదిలేయాలన్నాడు. వాడికి ఏం రావచ్చు? ఇక్కడ ఉన్నది చూసి రాయడం వచ్చు. జస్ట్ చూసి రాయడం వచ్చండి వాడికి. ఇంకేం రాదనుకోండి. అలాంటి వాటికి కూడా మనం డోంట్ అనేది నేర్పించొచ్చు. ఇంకోటి కూడా ఉంది. ఇదేందంటే 33 దాకా వాడేదో పాపం తిప్పలు పడతాడు. 2 మార్కులు ఉంటే దిద్దేవాడికి కూడా అరే! ఈడేదైనా రాస్తే బాగుండురా! పాస్ చేద్దాం అనేటటువంటిది ఉంటుంది. ఇది అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మళ్ళీ మీరు 97, 99 వచ్చే వాళ్ళకి ఇలాంటివి చేస్తే మాత్రం కష్టం. అలా కాకుండా జస్ట్ 2 మార్కులు యాడ్ అయితే పాస్ అవుతాడు అనే వాళ్ళకి
ఏం చేయొచ్చంటే వాళ్ళని చాలా సింపుల్‌గా చూస్ రాయడం వచ్చనుకోండి అతనికి. ఇప్పుడు ఇయి ఉన్నాయి గదా! మేకప్ ఫర్ రాయమనండి. చూసే. మేకప్ ఫర్. ఓకే. కాట్ మై ఐ యాజ్ టీజ్‌గా ఇక్కడ అంటే ఎగ్జామ్ పేపర్‌లో 33 నంబర్ ఏస్తాడు. రాసిన తర్వాత దీనికి ఈజ్ అని పెట్టి ఇది రాయడం. ఈజ్ ఫ్రేజల్ వర్బ్. ఇది ఎవరికి 33 వస్తాయి. ఒక 2 మార్కులు వాడికి ఇయ్యాలనుకుంటారు దిద్దేవాళ్ళు. కానీ వాడేం రాయడు. రాదని వదిలేస్తాడు. వదిలేయకుండా చేయగలిగింది. మేకప్ ఫర్ ఇక్కడుంది. మొదట అది రాస్తాడు. ఈజ్ పెట్టాం కొత్తగా. ఫ్రేజల్ వర్బ్ ఇక్కడ రాసేసాడు. చూసి రాయడం వచ్చాడికి అంతే. పేపర్ చూసి రాయడం అన్నమాట. కాట్ మై రాసాం. ఈజ్ పెట్టాం. ఇడియమాటిక్ ఎక్స్‌ప్రెషన్. ఇది పాపం వాడు బట్టి పట్టలేడు. జస్ట్ చూసి అయితే రాయగలడు. అలాంటి వాళ్ళకి ఈ ట్రిక్ అయితే చివర్లో ఒక 2 మార్కులు ఏమైనా కలపాల్సి వచ్చినప్పుడు దీనికి రైట్ యేసుకొని మార్కులేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది. మేకప్ ఫర్ ఈజ్ ఇక్కడున్న ఫ్రేజల్ వర్బ్. తర్వాత కాట్ మై ఐ ఈజ్ మీరు పెట్టిందల్లా నేర్పించిందల్లా ఈజేనన్నమాట. ముందుది వెనక్కి, వెనక్కి ముందుకి. ఓకే. ఈ తర్వాత ఉన్నదాన్ని ముందు రాస్తాడు. ఈజ్ పెడతాడు. ఫ్రేజల్ వర్బ్. కాట్ మై ఐ రాస్తాడు. ఈజ్ రాస్తాడు. ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ రాస్తాడు. ఇది ఎవరికి? పాస్ కానటువంటి వాళ్ళు పాస్ అవ్వడానికి ఓ చిన్న ట్రిక్. కొంచెం చదువుకునే వాళ్ళకేమో డోంట్ అనేది గనక నేర్పించినట్లయితే ఇది 50%, 50% ఎళ్ళిపోయిద్ది. ఓకే. డోంట్ టేక్ ఇన్ అని, ఓకే. ఇలాంటివి ఎళ్ళిపోతాయి. డోంట్ గ్యాంబుల్ ఆన్ అని, డోంట్ గెట్ ఔట్ ఆఫ్ అని, డోంట్ ఫ్లై హై అని, డోంట్ గో ఔట్, డోంట్ ఫ్లై ద కూప్ అని, ఇట్లాంటివి డోంట్ రన్ అవే ఫ్రమ్ అనేసి ఇట్లాంటివి 50% ఎళ్ళిపోతాయి. ఇక ఏందంటే కొంచెం పాస్ అవుతాడు. ఇంకో 2 మార్కులు వాడికి నేర్పించినట్లయితే అనుకుంటే ఇది ఇక ఆప్షన్ అన్నమాట. బాగా చదివే పిల్లోడు 90లు దాటేవాడు ఇది రాస్తే ఊరుకోరు, వేయరు. కాకపోతే ఎవరికైతే ఇంకో 2 మార్కులు రాస్తే ఏద్దాం అని ఉంటారే అలాంటి వాటికి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. ఇదండి టోటల్‌గా. థాంక్ యూ. అండ్ ఇలాంటివి యాక్చువల్‌గా 100 డేస్ ప్లాన్‌లో చేయబడి ఉన్నాయి. ప్లే లిస్ట్‌లో మీకు ఉంటాయి. యాస్ వెల్ యాస్ డిస్క్రిప్షన్‌లో మీకు వరుసగా లింక్స్ ఉంటాయి. దయచేసి గమనించండి. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.